హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నార్మల్ రైస్‌తో చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ అనగానే కేవలం బాస్మతితోనే చాలా టేస్ట్ ఉందనుకునేవారు ఈ వీడియో చూడండి. బాస్మతితోడు కాదండి. ప్లెయిన్ రైస్‌తో కూడా చాలా బావుంటుంది. నార్మల్ రైస్‌తో కూడా. అది ఎలా చేయాలో మీకోసం పిన్ టు పిన్ చెప్తానండి. ఫ్లేవర్ కూడా మిస్ కాదు. బాస్మతి రైస్‌తో ఏ టేస్ట్ ఉందో ఇది కూడా అదే విధంగా ఉంటుందండి. మీకోసం ఒక కేజీ చెప్తున్నానండి. అది కూడా పూర్తి కొలతలతో. కాకపోతే చిన్న చిన్న మార్పులు అంతే. చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ విధంగా వస్తుందండి మీకు. ముక్క కూడా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. దానికోసం నేను ఒక కేజీ మంచి రైస్ తీసుకున్నానండి. ఏదైనా సరే గానీ మా నార్మల్ రైస్‌లో మంచి రైస్ తీసుకోండి. తీసుకొని 4-5 సార్లు నీట్‌గా వాష్ చేయాలి. ఎందుకో చెప్తున్నానంటే ఈ మాట బాస్మతికి అయితే మనకు గంజి పట్టదు. నార్మల్ రైస్‌కి గంజి పడుతుందండి. అందుకే 4, 5 సార్లు నీట్‌గా వాష్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఎర్రటి ఉల్లిగడ్డ తీసుకొని బ్రౌన్ ఆనియన్‌కి ఈ విధంగా కట్ చేసి ఆయిల్‌లో బాగా వేంపాలండి. ఆయిల్‌లో బాగా వేపి తర్వాత ఆయిల్‌లో బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి. జస్ట్ మనకు బ్రౌన్ ఆనియన్ చేసిన తర్వాత 150 గ్రామ్స్ అయ్యేలా చూసుకోండి. ఇలా ఈ విధంగా అయిన తర్వాత మొత్తం తీసేసి ఒక జల్లిగిన్నెలో పెట్టి పక్కకు పెట్టుకోండి బ్రౌన్ ఆనియను. తర్వాత ఆయిల్ కూడా ఏం లేకుండా ఇలా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత స్కిన్‌లెస్ చికెను ఒక కేజీ తీసుకున్నానండి. ఒక కేజీ వచ్చేసి మనకు ముక్క 50 గ్రాములు ఉండాలండి. మామూలుగా బాస్మతికైతే 100 ఉన్నా పర్లేదు గానీ, మామూలుగా వైట్ రైస్‌కొచ్చేసరికి 50 గ్రాములు ఉంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. అది కూడా స్కిన్‌లెస్ అయితే ఇంకా చాలా బావుంటుందండి. తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపేశాను. ఇక్కడ మీకు కొలతలు కూడా క్లియర్‌గా చూపిస్తానండి. ఆ తర్వాత వచ్చేసి 60 గ్రాముల సన్నుప్పు ఏసుకోవాలి. అంటే మనకు టేబుల్ స్పూన్ లెక్కయితే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి 15 ఎంఎల్ ఉంటదండి. 15 గ్రాములుంటది. ఆ విధంగా మీరు లెక్క చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కారం వచ్చేసి 40 గ్రాములు తీసుకున్నానండి. కారం కూడా నేను ఏ బ్రాండ్ తీసుకున్నానంటే కరాని బ్రాండ్ తీసుకున్నానండి. కరాని బ్రాండు బిర్యానీకి చాలా బావుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి అండి. ఆ తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్టు మీరు ఒకవేళ వద్దనుకున్న వారు స్కిప్ చేసుకోండి. కేవలం మనకు రెస్టారెంట్ టైప్‌లో రావాలంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత వచ్చేసి కస్తూరి మేతి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కస్తూరి మేతి మాత్రం లైట్‌గా వేడి చేసి మిక్సీలో పట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ కచ్చా మసాలా అండి. ఈ కచ్చా మసాలా గురించి చాలామంది అడుగుతున్నారు. నేను లాస్ట్‌లో చెప్తానండి దీని గురించి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 50 గ్రాములు వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా నీట్‌గా వాష్ చేసి నేను ఇలా బౌల్‌లో వేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా నీట్‌గా వాష్ చేసుకోవాలి. అదొచ్చేసి ఒక రూ. 5 కట్టలండి చిన్నగా. ఆ తర్వాత మనం బ్రౌన్ ఆనియన్ చేసుకున్నాం గదా! బ్రౌన్ ఆనియన్ ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు మషాలా ఎక్కువ కావాలనుకుంటే కాస్త బ్రౌన్ ఆనియన్ ఇంకా పెంచుకున్నా పర్వాలేదండి. పెరుగొచ్చేసి 250 గ్రాములండి. అంటే పావు కేజీ పెరుగు ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 50 గ్రాముల పేస్ట్ పట్టామండి. డైరెక్ట్ పెరిగేసి అందులో వచ్చేసి ఒక 30 గ్రాముల పెరుగు కూడా వేసి మిక్సీ పట్టాను. పచ్చిమిర్చి పేస్టు. ఆ తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి మనకు 150 నెయ్యి, 150 ఆయిల్. మీ ఇష్టం మీరు ఒకవేళ నెయ్యి తక్కువ ఉందంటే మాత్రం మీరు ఆయిల్ పెంచుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదండి. మొత్తం కలిపి 300 గ్రాములు తీసుకోవాలి. 200 ఆయిల్ అయినా పర్లేదు, 100 నెయ్యయినా పర్లేదు. ఏదైనా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. టేస్ట్ ఏం తేడా ఉండదండి. ఇంకొక విషయం ఆయిల్ బాగా వేడి కావాలి. ఎంత వేడైతే అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. బాగా వేడైన ఆయిల్ ఇందులో పోసేసి తర్వాత బిర్యానీ ఆకు కూడా 2, 3 ఇందులో వేశానండి. మసాలాలో వేశాను. మసాలాలో వేసి బాగా కలపాలి. ఈ విధంగా ప్రతి ముక్కకు మసాలా పట్టాలండి. కలిపిన తర్వాత కొంచెం 2 నిమ్మకాయలు, నిమ్మరసం కాస్తే ఈ విధంగా పోసుకోండి నిమ్మరసం. నిమ్మరసం అనేది మనకు బ్యాలెన్స్ చేస్తదండి మనకు. ఉప్పు, కారం ఏదైనా ఎక్కువున్నా కూడా కరెక్ట్‌గా దాంట్లో సెట్ అవుతుంది. అందుకే నిమ్మరసం అనేది బిర్యానీకి ఖచ్చితంగా పోసుకోవాల్సుంటుంది. ఈ విధంగా పక్కకు పెట్టేసి, తర్వాత వాటర్ పెట్టుకొని, ఒక 20 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత మనం వాటర్ స్టార్ట్ చేయాలి. ముక్కకు 20 నిమిషాలు పెట్టడం వల్ల మంచి సాల్ట్ అనేది పడుతుంది. చూడండి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క అంటే కొన్ని కొన్ని అండి. అలా ఒకటి 2 ఏసేయండి. లవంగాలు ఒక 5, ఒక యాలకులు ఒక 5 అట్లా జాపత్రి ఒక 2 ఈ విధంగా మొత్తం ఏసేయండి. వాటర్ మాత్రం 3 లీటర్లు పడతాయండి. 3 లీటర్లు పడతాయి. సాల్ట్ వచ్చేసి 50 గ్రాముల సాల్ట్ పడుతుందండి 3 కేజీలకు. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా సెంటర్‌కి కట్ చేసి ఇందులో వేసేయండి. ఇందులో వచ్చేసి ఒక 20 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ ఇలా పిండండి. కొంచెం ఆయిల్ వేసేయండి తర్వాతది. కొంచెం ఆయిల్ వల్ల
రైసు అనేది మంచి పొల్లు పొల్లొస్తుంది. ఇదేనండి బిర్యానీకి మెయిన్‌గా. ఆ తర్వాత వచ్చేసి బాగా కాగిన వాటరు మనం చికెన్‌లో వేయాల్సుంటుంది. మనం చికెన్ మసాలాలో వేయాల్సుంటుంది. ఈ వాటరొచ్చేసి 300 ఎంఎల్ వరకు ఇందులో పోసుకోవాలి. ఒకవేళ ఈ వాటర్ పొయ్యలేదంటే ముక్క మాడిపోతుందండి. అందుకే వాటర్ మాత్రం చాలా లూజ్‌గా ఉండేట్టు చూసుకోండి. నేను చెప్తున్నాను గదండీ! ఒక కేజీకి 300 ఎంఎల్ ఖచ్చితంగా పడుతుంది. ఈ విధంగా లెగ్ పీసులనేది సైడ్‌కి పెట్టుకోవాలి. ఇందాక నేను కచ్చా మసాలా గురించి చెప్పాను గదండీ! కచ్చా మసాలా వచ్చేసి చెక్క ఒక 5 గ్రాములు, లవంగా ఒక 5 గ్రాములు, యాలకులు ఒక 5 గ్రాములు ఈ విధంగా తీసుకోండి. ఈ మూడు తీసుకొని బాగా వేంపి మనం అందులో వేయాల్సుంటుంది. అదేనండి కచ్చా మసాలా. ఇప్పుడు రైస్ అయితే వచ్చిందండి. ఎసరొచ్చేసింది. ఎసరొచ్చిన తర్వాత ఈ రైస్ ఇందులో వేయాల్సుంటుంది. వేసేసి హ్మ్, రైసు అనేది ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇది మెయిన్ అండి. మనం రైసు అనేది జస్ట్ 50% కావాలి పలుకు. 50% అంటే చాలా పలుకు. చాలా పలుకుంది చూసారు గదా! ఈ విధంగా పలుకుండాలండి. 50% కాగానే తీసేయాలి. కేవలం కేజీ కాబట్టి రెండే 2 సార్లు తీయాల్సుండేది. ఒకటి 50%, ఒకటి 70%. ఇంతేసండి సరిపోతుంది. మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది నానిన రైసు లెక్కనే ఉంటుంది 50% అనేది. కొంచెం ఆ విధంగానే ఉంటుంది. అయినా పర్వాలేదు తీసేయండి. జస్ట్ ఒక 2, 3 నిమిషాలు మగ్గగానే ఎమ్మటే వాటర్‌లో తీసేయండి. ఎమ్మటే తీసేసి ఇందులో వేసేయండి. 50% మాత్రం ఖచ్చితంగా కావాల్సుంటుంది. ఈ విధంగా రైసు మొత్తం తీసేసి వేసేయండి. మొత్తం మసాలాలో వేసేయండి. మీకు ఒకవేళ రైసు పలుకుంటుంది. నేను అది కూడా చెప్తానండి. ఒకవేళ వాటర్ ఉన్నా గూడా కంగారు పడాల్సిన అవసరం లేదు బిర్యానీలో దమ్ము పెట్టే ముందు. అది కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. చూడండి రైస్ మీకు చూపిస్తున్నాను ఎంత పలుకుందో. ఈ విధంగా పలుకుండాలి. మెయిన్ బిర్యానీకి పలుకుంటే బిర్యానీ చాలా బాగొస్తుంది. చాలామంది నార్మల్ రైస్ చేసేటప్పుడు చేసే పొరపాటేంటంటే చికెను పర్ఫెక్ట్‌గా వస్తుంది. కానీ రైసు అనేది మెత్తగా ఉడికిపోతుందండి. అది మెయిన్ ప్రాబ్లమ్. దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. ఇంకా ఆ ప్రాబ్లమ్ ఏం అవసరం లేదండి. మీరు రైస్ 50% తీయండి. నెక్స్ట్ 70% పలుకు తీసేయండి. ఆ తర్వాత 100 ఎంఎల్ వాటర్ దీని మించి పోసుకోవాలండి. గంజి వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నెయ్యి ఉంది కదండీ! మనం దీంట్లో పోసుకోవాలి. 200 ఏమో మసాలాలో వేసుకోవాలి. 100 ఏమో మనం దీని మించి పోసుకోవాలండి. పోసుకొని దాని మించి షజీరా, ఆ తర్వాత వచ్చేసి బ్రౌన్ ఆనియను, ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా కొంచెం మనం మసాలాలో వేసిన తర్వాత మిగిలింది ఉంటది గదండీ! ఇక్కడ వేసుకోవాలి. రైస్ మించి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎలాచీ పొడి. ఎలాచీ పొడి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ధనియా పొడి మాత్రం ఖచ్చితంగా పైనుండి వేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి గులాబీ రెమ్మలండి. మీకు ఛాన్స్ ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఒకవేళ అది లేకపోతే మాత్రం రోజ్ వాటర్ వేసుకోండి. రోజ్ వాటర్ కూడా పర్ఫెక్ట్‌గా మంచి స్మెల్ ఒస్తుంది. ఆ తర్వాతొచ్చేసి మూత బెట్టేసి, మనకు దాదాపుగా పావుగంట తర్వాత దమ్మొస్తుందండి. నేను ఇంకొక విషయం కూడా జెప్తాను. దమ్ము వచ్చిన తర్వాత పొగనేది బయటికొస్తుంది. బయటికొచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, గ్యాసు కాస్త స్లోగా పెట్టి ఈ సందుల నుంచి చూస్తున్నారుగా, ఈ సందుల నుంచి పొగొచ్చేసింది మనకు కరెక్ట్ పావుగంటలో. గ్యాస్ ఇప్పుడేం చేయాలంటే, గ్యాసు కాస్త స్లోగా పెట్టేసి మీరు వాటర్ చెక్ జేయాలి. వాటర్ ఉంటుందండి. వాటర్ ఉన్నా గూడా మీరు కంగారు పడొద్దు. మెయిన్ అదేనండి. అయ్యో! వాటర్ ఉంది బిర్యానీ పలుకొస్తది, ముక్క సరిగ్గా ఉడకదు ఏం కంగారు పడొద్దు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వాటర్ ఉంటది బిర్యానీలో. ఈ విధంగా ఉంటది. దమ్ము వచ్చింది గదా! దమ్ము రాగానే మనం తీసేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టండి. ఎంత స్లో అంటే చూడండి అడుగున వాటర్ ఉంది. ఇప్పుడు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి మీరు. నేను కావాలని చూపిస్తున్నాను మీకు. ఇటు సైడ్ కూడా వాటర్ ఉంది. వన్ సైడ్ ఏమో వాటర్ ఉంటది. వన్ సైడ్ వాటర్ ఎక్కువ ఉంటది. వన్ సైడ్ వాటర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడేం చేస్తారంటే ఒక 5 నిమిషాల వరకు గ్యాస్ స్లోగా చాలా అంటే చాలా స్లోగా పెట్టి ఇలా గిన్నెని వన్ సైడ్ ఇంకో సైడ్ తిప్పేసేయండి. తిప్పేసి పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మాత్రం మీకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి వాటర్ పోయే వరకు. ఇంకొక విషయం ఇప్పుడు రైస్ మాత్రం పలుకుంటుందండి. కాస్త పలుకుంటుంది. ఇప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ రైస్‌కైతే ఇలా వదిలేస్తే సెట్ అవుతుంది. కానీ వైట్ రైస్ సెట్ కాదండి. ఇప్పుడు పలుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం రైస్ మొత్తం ఇలా మన బగారా తీసాం కదండీ పైకేసి అలా తీసేసి ఒక పావుగంట వరకు మొత్తం అంటే కలిపేసేయాలి మొత్తం. ఒక పావుగంట వరకు మీరు వదిలేసేయాలండి. వదిలేస్తే మాత్రం మీకు రైసు పలుకనేది కూడా లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మంచి పొల్లులు పొల్లుంటుంది. పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. ఇదేనండి. చాలామంది చేసే పొరపాటేందంటే బిర్యానీ చేస్తారు. కాకపోతే మాత్రం
మామూలు రైస్‌తో రైస్ మెత్తగా అవుతుంది. పర్ఫెక్ట్ రాదు. ఇక్కడే చాలామంది పొరపడుతున్నారు. అందుకే నేను వారి కోసం చెప్తున్నానండి. ఇప్పుడు కూడా పలుకుంటుంది. పలుకుంటుంది కాబట్టి ఒక పావు గంట దాకా వదిలేసేయండి ఇలా కలిపేసి మొత్తం. తిరిగేసేయండి మొత్తం. మన బగారా తిరిగేసినట్టు, పలావ్ తిరిగేసినట్టు తిరిగేస్తే మాత్రం ఇక మీకు తిరగొద్దండి. పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ చేయొచ్చు. అలాగే ఒక్క నిమిషం అండి. మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి. లైక్ అనేది ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు ఇంకా వస్తుంటాయి. నేర్చుకోవాలనుకున్న వారు మాత్రం ఫుడ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా ఈ ఛానెల్‌లో యూజ్ ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఫ్లేవర్ కూడా అసలింక చెప్పలేమండి ఈ మాటలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.